So good morning, dear students. Types of contracts. ఏమేం చెప్పండి గుర్తున్నాయా? వెరీ గుడ్. వ్యాలిడ్ కాంట్రాక్ట్, వైడ్ కాంట్రాక్ట్, వైడబుల్ కాంట్రాక్ట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. వెరీ గుడ్. ఇంకోటి క్వాజీ కాంట్రాక్ట్. ఐదింటి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు కాంట్రాక్ట్ యొక్క ప్రధానమైన లక్షణాల్లో బేసిక్ ఫీచర్స్, ఫండమెంటల్ ఫీచర్స్, ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో ఫస్ట్ వచ్చేది ఏమిటి అంటే ఆఫర్, యాక్సెప్టెన్స్ అని చెప్పాను. ఫస్ట్ పాయింట్. ఓకే. సో ఆఫరు, ఇప్పుడు మీరు క్లాస్కి వచ్చే ముందు నేను ఒక ఆఫర్ ఇచ్చా, ఇప్పుడు క్లాస్కి వస్తారా రారా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి మాకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది సార్ 12ంటికంటే, సరే ఎంతసేపు ఉంటే అంతసేపే చెప్తాను ప్రస్తుతానికి అని చెప్పాను. సో దట్ ఈస్ మై ఆఫర్, మై ప్రపోజల్. ఆఫర్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రపోజల్. నేను క్లాస్ తీసుకుంటానని మీకు ప్రపోజ్ చేశాను. మీరు రావడమా, అంగీకరించడమా, లేదా కొద్దిసేపే ఉంది కదా సార్ ఇంగ్లీష్ క్లాస్ కదా సార్, నెక్స్ట్ ఆ ఇంగ్లీష్ క్లాస్ అయినాక లంచ్ అయినాక తీసుకోండి సార్ అనేది మీరు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది మీరు దానికి రిప్లై ఇస్తారు. ఓకే. సో ఆఫర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రపోజల్, ఎ పర్సన్స్ పర్సనల్ ప్రపోజల్, అదే పార్టీస్ ప్రపోజల్ టు డూ సంథింగ్ ఆర్ నాట్ టు డూ సంథింగ్. ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ మనము సమ్మతిని తెలపడమే, మనము మన యొక్క అంగీకారాన్ని తెలపడమే ఏమంటామంటే ప్రపోజల్ అంటాం. ప్రపోజల్ అంటే తెలుగులో ఏం చెప్పాను? ఆఫర్. ఆఫర్ అంటే ఏం చెప్పాను? ప్రతిపాదన. ప్రతిపాదన అంటే నేను ఒక పని చేయడానికి కానీ చేయకపోవడానికి కానీ నా సంసిద్ధతను వ్యక్తపరుస్తాను. ఐ ఎక్స్ప్రెస్ మై ఆఫర్, ఐ ఎక్స్ప్రెస్ మై ప్రపోజల్ టు డూ ఆర్ నాట్ టు డూ సర్టెన్ థింగ్. నేను ఒక పని చేస్తాను లేదా చెయ్యను అనేది మీ ముందు వేరొక వ్యక్తి ముందు తెలపడాన్ని, తెలియజేయడాన్ని ఆఫర్ అని పేర్కొనటం జరుగుతుంది. ఎట్లనైతే కాంట్రాక్ట్కు ఎసెన్షియల్ ఫీచర్స్ ఉంటాయో, ఎసెన్షియాలిటీస్ ఉంటాయో, ఆఫర్ కూడా ఎసెన్షియాలిటీస్ ఉంటాయండి. అది మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో దానికి లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ లీడ్ టు లీగల్ రిలేషన్షిప్. అంటే నేను ఈ కాంట్రాక్ట్ గురించి చెప్తున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నాను, మనము ఇంకొకరితో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు అది ఇల్లీగల్ అయి ఉండకూడదు. ఇల్లీగల్ అంటే ఫలానా వ్యక్తిని చంపేస్తాను, లేదా డ్రగ్స్ సరఫరా చేస్తా, లేదా మా ఇంట్లోనే నేను ఏం పెంచుతున్నా, గంజాయి మొక్కలు పెంచుతున్నా, ఆ గంజాయి మొక్కలు కటింగ్ తెచ్చి మొత్తం నీకే అమ్మేస్తా అనేది నేను ఆఫర్ ఇచ్చాను అనుకోండి, నేను ప్రపోజల్ ఇచ్చాను అనుకోండి, అది నేరం అవుతుంది. ఇట్ ఈజ్ ఎ క్రైమ్. సో ఆల్వేస్ ఆఫర్ షుడ్ లీడ్ టు లీగల్ రిలేషన్షిప్. న్యాయబద్ధమైన ఒప్పందానికి మాత్రమే దారి తీసేటట్టు ఉండాలి. సో దేర్ షుడ్ బి ఎ లీగల్ రిలేషన్షిప్. ఓకే. if at all any illegal it leads to any illegal relationship, it will not come under the purview of offer according to Indian Contract Act. What is the year of Indian Contract Act? 1871. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ ఆఫర్. ఆఫర్ అంటే అదండి, ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ ఒక వ్యక్తి తన సమ్మతిని తెలియజేయడాన్ని ఆఫర్ అని అంటాం. ఓకే. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఎట్లనైతే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉన్నాయో అట్లనే కొన్ని దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ కండిషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆఫర్. ప్రతిపాదనకు కూడా కొన్ని ప్రధానమైన కండిషన్స్ ఉన్నాయండి. అవి ఏమిటి అంటే ఇట్ షుడ్ బి క్లియర్, డెఫినిట్ అండ్ క్లియర్ ఆఫర్ షుడ్ బి దేర్. నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇది చెయ్యను అనేది ఉండాలి. అంతేగాని సుమారుగా చేస్తా, నేను నీకు సుమారు 500 ఇస్తా, సుమారు 600 ఇస్తా అనేది ఉండదండి. ఎగ్జాక్ట్లీ 510 ఐ విల్ గివ్. 510 రూపాయలు ఇస్తాను, 420 రూపీస్ ఇస్తాను, 520 రూపీస్ ఇస్తాను. లైక్ వైజ్ షుడ్ బి దేర్. సో ఆల్వేస్ ఆఫర్ షుడ్ బి డెఫినిట్ అండ్ క్లియర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్సర్టెనిటీ. అంటే ఖచ్చితత్వం కానిది ఉండకూడదండి. ఓకేనా? మా దాంట్లో ఎంత బండికి అంత ఇస్తాను అంటే ఎంత బండి, ఎన్ని బస్తాల వడ్లు పండితే తెలియదు నాకు. అది ఎగ్జాక్ట్లీ మనం చెప్పగలిగే ఉండాలి. ఓకేనా? సో ఆల్వేస్ ఆఫర్ షుడ్ బి డెఫినిట్ అండ్ ఆఫర్ షుడ్ బి ఆల్వేస్ బి క్లియర్. అది ఖచ్చితంగా ఉండాలి. దెన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పరెన్సీ. ఆల్వేస్ దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ కమ్యూనికేషన్. ట్రాన్స్పరెన్సీ అంటే ఏమిటండి? గతంలో కూడా చెప్పాను మీకు. తెలుగులో ఏమంటారని చెప్పాను ట్రాన్స్పరెన్సీని?
ఇప్పుడు ఒకటే పెన్లా ఒకటే చేతి దగ్గర కొనుక్కున్నారా? రైట్. వెర్ ఈజ్ యువర్ పెన్? ఇవాల్టి నుంచి జేఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి తెలుసా ఎవరికైనా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు జేఈ పరీక్షలు రాస్తారు. వాళ్ళకి ఈ రోజు నుంచి కండిషన్ ఏంటి తెలుసా? ట్రాన్స్పరెంట్ పెన్ తీసుకున్న వాళ్ళు ఎగ్జామినేషన్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? ఈ రెండు పెన్నులలో చూడండి, దీని లోపల ఏమున్నదని కనపడుతుంది బయట. దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్. దీని లోపల చిట్టి ఉండొచ్చు, నకల్ చిట్టీలు ఉండొచ్చు, ఫార్ములాలు అన్ని రాసుకొని, లేదా చిప్ ఉండొచ్చు. మన సెల్లో ఏదైనా చిప్స్ ఉంటాయో అవి పెట్టుకొని మొత్తం మనం ఆన్సర్స్ డిక్టేట్ చేసుకోవడం అలాంటి రకరకాలు చేయొచ్చు. ఈ పెన్ నాట్ అలౌడ్ అండి ఎగ్జామ్స్. దిస్ పెన్ ఈజ్ ట్రాన్స్పరెంట్. దీని లోపల ఏముందో కనబడుతుంది. ఇలాంటి పెన్ మాత్రమే ఎగ్జామ్ అలౌడ్. అర్థమైందండి? ట్రాన్స్పరెంట్. సో అది విషయం. సో ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. లోపల ఏం జరుగుతుందో మనకి బయట కనపడదు. ఓకేనా? ఇప్పుడు ఈ సెల్ స్క్రీన్ మీద చూడండి, అద్దం ఉంది కదా ఇంకొకటి, అది ట్రాన్స్పరెంట్. దాని కింద ఉన్న స్క్రీన్ నాకు కనపడుతుంది. అదే నేను ఇది వేసాను అనుకోండి, ఇది ట్రాన్స్పరెంట్ అండి కాదు కదా, దీని కింద ఏమున్నదో నాకు కనపడదు. అర్థమైందండి? సో ట్రాన్స్పరెన్సీ షోస్ ఎవ్రీథింగ్ క్లియర్లీ వితౌట్ ఎనీ డౌట్. సో మనకు ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. ఆల్వేస్ కమ్యూనికేషన్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, అంటే పారదర్శకంగా ఉండాలి. ఓకేనా? సీక్రెట్ గా చెప్పడం, సీక్రెట్ గా చేయటం అనేది ఉండకూడదు ఆఫర్. థ్యాంక్ యూ. ఓకే. సిమిలర్లీ ఇంతకు ముందే చెప్పినట్టుగా దేర్ షుడ్ బి ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్. న్యాయాత్మక సంబంధం వైపు దారి తీసేటట్టుగా మాత్రమే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఇల్లీగల్ రిలేషన్స్. చట్టం ఒప్పుకొని సంబంధాలు క్రియేట్ చేసేటట్టు అయితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆఫర్. అది ప్రతిపాదన అనిపించుకోదు, దాన్ని మనం కోర్టులో నిరూపించుకోలేము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తాను, గంజాయి సరఫరా చేస్తాను, ఫలానా వ్యక్తిని చంపుతాను, అలాంటివి దే ఆర్ నాట్ ఆఫర్స్ బికాస్ దే లీడ్ టు ఇల్లీగల్ రిలేషన్షిప్స్. ఓకే, దే ఎస్టాబ్లిష్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్. దెన్ అవాయిడింగ్ వేగ్ టర్మ్స్. వేగ్ అంటే ఏమిటండి? క్లియర్ కాని దాన్ని వేగ్ అంటాం, అస్పష్టంగా ఉండటం వేగ్ అంటే. మన క్లియర్గా ఇప్పుడు కొంతమంది రాస్తారు, మీ ఇక్కడ ఉన్న క్లాసులో ఉన్న స్టూడెంట్స్లో కొంతమంది రాస్తే దిద్దేటువంటి అర్థం కాదు ఏం రాశాడు. కొంతమంది రాస్తే క్లియర్గా ఉంటుంది. వేగ్ మీన్స్ అన్క్లియర్, నాట్ క్లియర్, స్పష్టంగా లేని దాన్ని వేగ్ అంటాం. దానికి ఆపోజిట్ క్లియర్, క్లారిటీగా ఉండాలి. అట్లానే వేగ్గా ఉండకూడదు, టర్మ్స్ అనేవి వేగ్గా ఉండకూడదు. ఇప్పుడు మీరు సినిమా హాల్లకు పోయినప్పుడు లేకపోతే రకరకాల ప్లేసులలో ఉమ్మి వేయడాన్ని ఏమంటారంటే ఉమ్మి వేయకూడదు అంటే ఇంగ్లీష్లో ఏం రాస్తారు? ఇంగ్లీష్లో ఏం రాస్తారు ఉమ్మి వేయద్దు అనటాన్ని? ఎప్పుడు చూడలేదా సినిమా హాల్లో కానీ ఇక్కడ ఉమ్మేయద్దు అని ఎప్పుడు చూడలే? డు నాట్ స్పిట్ అని రాస్తారా? ఎప్పుడైనా చూసారా? స్పిట్ అంటే ఉమ్మి వేయటం. అది చాలా సింపుల్ టర్మ్. స్పిట్ అంటే ఉమ్మి వేయటం. ఓకేనా? అది ఎవరికైనా అర్థమవుతుంది ఈజీగా యాక్చువల్గా. అది కాకుండా దానికి మనం ఇంకా కఠినమైన పదాలు కూడా వాడచ్చు. డు నాట్ ఎక్స్పెక్టోరేట్ అని రాయొచ్చు, అంటే అది కూడా ఉమ్మివేయద్దు అనటమే. కానీ అది రాస్తే ఎవరికి అర్థం కాదు. డు నాట్ స్పిట్ అంటే ఎనీబడీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో అట్లా వేగ్గా టర్మ్స్ ఉండకూడదు. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో వాట్ ఎవర్ ఆఫర్ ఈస్ దేర్, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ వేగ్నెస్. ఓకే. దెన్ ఇన్విటేషన్ వర్సెస్ ఆఫర్. మనము పేపర్, మీరు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారు కదా, టీవీ చూసినప్పుడైనా యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడైనా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా? చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. అది దట్ ఈజ్ నాట్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. అది ఆఫర్కు సమానం కాదు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆఫర్. దట్ ఈస్ నోన్ ఎస్ ఇన్విటేషన్. అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ నాట్ ఆఫర్స్, ప్లీజ్ రిమెంబర్. ఓకేనా? మీకు మనం పేపర్లో పెద్దగా 1+1 ఆఫర్ అంటాడు, కింద చుక్క పెట్టి దాని కింద ఏదో కండిషన్ రాస్తారు. అది చదవం మనం, సంకలు ఎగరేసుకుంటూ పోతాం. 1+1 ఆఫర్ అనగానే ఒకటి కొనగానే ఇంకోటి ఇస్తామని దాని కింద కండిషన్స్ పెడతారు రకరకాల. ఓకేనా? ఓ పెద్ద మంచి అందమైన కారు పెడతాడు, 100 రూపాయలకే అంటాడు. దాని కింద ఈఎంఐస్ ఉంటాయి, అందులో 100 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టు, షూరిటీ పెట్టు, దాని కింద ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాలి, ఎంత కట్టాలి, ఒరిజినల్ వాల్యూ ఉంటుంది. మనం పైన 100 రూపాయలే చూస్తాం. లేదా 1 లక్షకే కారు అంటాడు, దాని కింద కండిషన్స్ పెడతాడు ఏమేమి ఉంటాయి. సో
Always advertisements are not equal to offers. They are just invitations. Okay, so invitation is different. Advertisements are different. They invite offers, but they are not equal to offers. Please remember. Okay. These are the essentialities of offer. చూడండి, దీంట్లో ఎక్కువ భాగం మీరు గమనించవచ్చు. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ అవే దాదాపుగా అవి రాసిన మీకు కొన్ని మార్కులన్నా పడతాయి. అందుకని అది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను. ఆ 10 కండిషన్స్ రాయించాను. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ చిన్నగా కింద పడతారు. ఓకేనా? సో దోస్ ఆర్ ది ఎసెన్షియాలిటీస్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. నౌ కమింగ్ టు యాక్సెప్టెన్స్. ఆఫర్ అంటే ఏమని చెప్పాను? ప్రతిపాదన అంటారని చెప్పాను తెలుగులో. దాన్ని అంగీకరిస్తే, నేను ఇప్పుడు క్లాస్కి వచ్చే ముందు మీరు క్లాస్కి వస్తారంటే మీరు అంగీకరించారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఓకేనా? సో దట్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ద ఆఫర్ ఈజ్ నోన్ యాజ్ యాక్సెప్టెన్స్. మనం ప్రతిపాదన ఎవరికైతే చేశామో వాళ్ళు దాన్ని అంగీకరించినట్లయితే, దానికి తమ స్వీకృతిని తెలిపినట్లయితే, దట్ ఈజ్ నోన్ యాజ్ యాక్సెప్టెన్స్. ఓకే, ఇప్పుడు పెళ్లి చూపులప్పుడు వస్తారు కదా, పెళ్లి కొడుకులు వాళ్ళు వస్తారు, పెళ్లి కొడుకు కాబోయే పెళ్లి కొడుకు వస్తారు, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకుంటారు. చూసుకున్నాక ఏమంటారు? పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అని చెప్పడం మగ పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మాకు ఇష్టమే, ఎటువంటి అభ్యంతరాలు లేవు అని. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు కూడా అంగీకరించాలి కదా, దానికి వీళ్ళు రిప్లై ఇస్తారు, ఓకే మాకు అంగీకారమే. సో దట్ ఈస్ నోన్ యాజ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఆఫర్ కు వ్యతిరేకంగా వచ్చేది యాక్సెప్టెన్స్. In a reply to offer, the next party is going to accept. యాక్సెప్టెన్స్ కు ఆపోజిట్ కూడా రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు క్లాసు నేను తీసుకుంటాను అంటే మీరు రాకుండా ఉన్నారు అనుకోండి, దట్ ఈస్ రిజెక్టింగ్. మీరు నన్ను రిజెక్ట్ చేసినట్టు. ఇప్పుడు కొంతమంది సన్నాసులు ఇంకా బయట అక్కడిక్కడ తిరుగుతుండొచ్చు, క్లాస్కు రాకుండా రూమ్లలో ముచ్చట్లు పెట్టుకుండొచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు చూస్తుండొచ్చు, లేదా పార్క్లో బయట అటు ఇటు తిరుగుతుండొచ్చు, లేదా హోటల్ దాకా పోయి చాయ్ తాగుతుండొచ్చు, లేదా హాస్టల్ సన్నాసులు హాస్టల్కి పోవచ్చు, ఇట్లా క్లాస్ ఎగ్గొట్టి, అట్లా రకరకాలుగా ఉంటాయి. దట్ ఈజ్ రిజెక్షన్. అట్లా కాకుండా క్లాస్కి వచ్చారు అంటే దట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో కాంట్రాక్ట్ ఫార్మేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆఫర్. నేను పలానా పని చేస్తాను, పలానా పని చెయ్యను అని చెప్పటమే ఆఫర్. ఇట్ ఈస్ విల్లింగ్నెస్ టు, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ ఏ సర్టెన్ వర్క్. దట్ ఈజ్ ఆఫర్. ఓకే, దాని నెక్స్ట్ స్టేజ్ యాక్సెప్టెన్స్. వి విల్ లెర్న్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, రైట్.